హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మష్రూమ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసి చూపిస్తా. చాలా బాగుంటుందండి, రైస్లోకి కానీ రోటీలోకి కానీ. ఇక్కడ నేనైతే మష్రూమ్ ఇంకా కాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యారెట్ తీసుకున్నా. ఇందులో ఆలు వేయొచ్చు, బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెష్గా ఉన్న మష్రూమ్ తీసుకొచ్చిండు మా బాబు, చాలా బాగుంది. ఇప్పుడు వండే విధానం చూపిస్తా. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సమ్మర్ కాబట్టి ఆయిల్ చాలా తక్కువగా తినడమే బెటర్ అని కొంచెమే వేస్తున్నా. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ముక్కలుగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కూడా వేసి ఫ్రై చేస్తాం కాబట్టి అంత ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఒక 2 minutes తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకుందాము. క్యారెట్ కొద్దిగా టైం పడుతుందని ఫస్ట్ ఇవి వేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్యాప్సికమ్, కాలీఫ్లవర్, ఆల్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో ఉన్నవి వేసి చూపిస్తున్నా. వీటన్నిటిని ఇట్లా ఒక 2 minutes మంచిగా కలిపి ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో మష్రూమ్ వేసుకుందాము, ఎందుకంటే మష్రూమ్ అప్పుడే ఫ్రై అయిపోతుంది కాబట్టి ముందుగా వేయవలసిన అవసరం లేదు. నేనైతే ఏ వెజిటేబుల్స్ని కూడా ఉడికించలేదు, మీకు నేను చేసే విధానం చూపిస్తున్నా. ఉడికించి కూడా మనం కర్రీ చేసుకోవచ్చు, కానీ అట్లా చేసుడు కంటే ఇప్పుడు నేను చూపించే విధంగా చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. కర్రీ చాలా టేస్టీగా వస్తుంది, డిఫరెంట్ కూడా చాలా తేడా ఉంటుందండి, మీకే తెలుస్తుంది. అట్లా వండిన దానికి ఇట్లా వండిన దానికి డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇట్లా వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి, నేనైతే మష్రూమ్ని ఒక దాంట్లో 2 మాత్రమే చేసిన, 2 ముక్కలుగా చేసిన. ఎందుకంటే ఇవి ఉడికిన తర్వాత చాలా చిన్నగా అవుతాయి, పిల్లలకు కనిపించాలి కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేయడమే బెటరు. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో మనం ఇప్పుడు ఫైనల్గా మష్రూమ్ వేసుకుందాము. పిల్లలకి ఈ రకంగా చేసి పెడితే వాళ్ళకి కావాల్సినవి అన్నీ అందుతాయండి, చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి, ఏం వంటలు చేసినా కూడా. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసిన. ఈ రకంగా చేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉన్న పోషకాలు కూడా ఎక్కడికి వెళ్ళవన్నమాట, మనం వాటర్ వార్చవలసిన అవసరం ఉండదు. దీనికే ఇంకిపోతాయి కాబట్టి వెజిటేబుల్స్కి మనకు కావాల్సినవన్నీ అందులోనే ఉంటాయి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా మంచి వాసన వస్తుందండి కర్రీ. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టును ఫ్రెష్గా వేసుకుంటేనే కర్రీస్ చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఎక్కువ శాతం దంచి వేస్తుంటా. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ మష్రూమ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలోకి కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎండాకాలంలో ఫ్రైలు కాకుండా కర్రీస్ లాగా చేసుకొనే తినాలి. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడేంత కారం వేసుకుందాము. ఆ వాటర్ అంతా ఇంకిపోయినాయి చూసారా ముక్కలకి, వెజిటేబుల్స్ ముక్కలకి. ఇప్పుడు మనం ఇందులో కారం, ఉప్పు వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. పిల్లలకైతే చాలా మంచిదండి, వీక్లీ 2 times అన్నా ఇట్లా అన్నీ కలిపి పెట్టాలి, హెల్తీగా ఉంటారనమాట. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అందులో అన్ని వెజిటేబుల్స్ కనిపిస్తాయి కాబట్టి ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా ఉంటుంది కదా. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనియ్యాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే. ఇందులో ఏం మసాలాలు అవసరం లేదండి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వేసిన.
ధనియా పౌడర్లో కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి ప్రతి కర్రీస్లో కూడా వాడుకోండి. జీరా పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ పౌడర్ చేసి పెట్టుకొని కర్రీస్లో వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఒక 2-3 నిమిషాలు ఉడికిపోతే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఉడికి దగ్గరగా వచ్చేసింది. గ్రేవీ కావాలనుకుంటే ఇంతవరకే ఉంచుకోవాలి. ఫ్రై కావాలనుకుంటే మనం వాటర్ వేయవలసిన అవసరం లేదు. కాకపోతే సమ్మర్ కాబట్టి నేనైతే ఫ్రైస్ చేస్తలేను అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. మా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.